హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇప్పటి వరకు నార్త్నే భయపెట్టిన జీబీఎస్ వైరస్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని వణికిస్తోంది. రోజురోజుకి కేసులు పెరగడం ఆందోళనకి గురిచేస్తోంది. జీబీఎస్కు సంబంధించి జీజీహెచ్లో 4 రోజులలో ఏకంగా 7 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 డిశ్చార్జ్ అయి వెళ్ళిపోగా 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జీబీఎస్ వైరస్తో తాజాగా ఏపీలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడనే వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. గులియన్ బారీ సిండ్రోమ్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గులియన్ బారీ సిండ్రోమ్పై ప్రజలు భయపడవలసిన పని లేదని, 1,00,000 మందిలో 1 లేదా 2కే ఇది వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏవైనా వైరస్ జబ్బులు బారిన పడినా కోలుకున్న వారికి ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చేతులు కాళ్ళు చచ్చుబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని, ఇమ్యూనో గోబ్లిడ్స్ వంటి ఖరీదైన సూది మందులు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. రోజుకు 5 చొప్పున 2 లేదా 3 రోజులు ఇంజెక్షన్లు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సూది మందు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ సిండ్రోమ్ పైన ఇప్పటికే అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఖర్చుకు రాజీ పడకుండా చికిత్స అందించాలని ఆదేశించారు. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజాస్టర్. ఇది నరాలపైన దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాలలో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపైన దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేషన్ పైన ఉంచి చికిత్స అందించవలసి ఉంటుంది. మహారాష్ట్ర, ఏపీలలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలు గమనించాలి. జీబీఎస్ను ఆయా లక్షణాలను బట్టే అంచనా వేయవచ్చని నిపుణులు అంటున్నారు. కాళ్ళు, చేతులలో బలహీనత కనిపించినప్పుడు కొద్ది వారాల ముందు విరోచనాలు, కడుపు నొప్పి వంటి వాటిని వేధించాయా అని చూడటం చాలా ముఖ్యమని అంటున్నారు. ఒకవేళ సమస్యను అనుమానిస్తే కొన్ని పరీక్షలతో నిర్ధారిస్తారని చెబుతున్నారు. నర్వ్ కండక్షన్ పరీక్షల భాగంగా నాడుల మీద చర్మానికి ఎలక్ట్రోడలను అమర్చి స్వల్పంగా షాకిస్తారు. దీంతో నాడీ సంకేతాలు ఎంత వేగంగా ప్రసరిస్తున్నాయో తెలిస్తే సమస్య ఉంటే బయటపడుతుంది. ఎలక్ట్రోమయోగ్రఫీ ఇందులో కండరాలలోని సన్నటి ఎలక్ట్రోడ్లను జొప్పించి నాడుల పనితీరును గుర్తిస్తాయి. సిఎస్ఎఫ్ పరీక్ష వెన్నుపాము నుంచి సిఎఫ్సి తీసి చేసే పరీక్ష ఇది. మెదడువాపు వంటి సమస్యలలో మాదిరిగా కాకుండా గియే భరే సిండ్రోమ్ గల వారిలో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా, తెల్ల రక్త కణాల సంఖ్య నార్మల్గా లేదా తక్కువగా ఉండటాన్ని బట్టి సమస్యను నిర్ధారిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.